శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 3వ శ్లోకం. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. అర్థం: అదే యోగం, నిజమైన యోగం, సకల యోగాలకు సారం. యోగం అంటే రెండింటి కలయిక, పొత్తు, తాదాత్మ్యం, సమీకరణం, సమ్మేళనం. క్షేత్రజ్ఞుల సమానాధికరణమే శరీరధారి సాధించవలసిన పరమయోగం. ఈ యోగం తెలిసిన యోగ విధులకు దారి చూపిన వాడు కూడా పరమేశ్వరుడే. అతడే యోగీశ్వరుడు, యోగ విధులకు నాయకుడు, నేత. ప్రకృతి సృష్టిలో ప్రధాన తత్వం. పురుషుడు చైతన్యమూర్తి. అతని ఆధ్వర్యంలో ప్రకృతి సచరాచర జగత్తును సృష్టిస్తుంది. ఈ పరా ప్రకృతికి, పరమ పురుషునికి కూడా మూలకారకుడైన విశ్వేశ్వరుడు ప్రధాన పురుషేశ్వరుడు. అతడు నరాకృతిలోనే ఉండనక్కరలేదు, మరో జీవిగా కూడా రూపొందవచ్చు. అతడు నరోత్తముడైన నారాయణుడు కావచ్చు, నరాంతకమైన సింహము కావచ్చు, రెంటి సమ్మేళనం కూడా కావచ్చు. ఇదే నారసింహుడు. శ్రీమంతుడైన భగవంతుడు తన సర్వాంతర్యామిత్వాన్ని నిరూపించడానికి, భక్తుల మాటను నిలబెట్టేందుకు నరసింహ రూపాన్ని కూడా ధరిస్తాడు. ఏ రూపంలో వెలిసినా శ్రీ సమేతుడై భగవంతుడు పురుషోత్తముడే. అతనికే కేశవనామం కూడా ఎక్కువ ప్రచారంలో ఉంది. కిరణజాలంతో ప్రాణి కోటిని బాధించే అసుర వర్గాన్ని పారదోలి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా అధిపతిగా రాజిల్లే అనంత తేజోరాశి కేశవుడు. కిరణాలు 2 రకాలు. చూడవలసిన దాన్ని చూడనీయకుండా కళ్ళకు మిరుమిట్లు గొలిపేవి కొన్ని. అన్నింటినీ ఒకచోటనే చూడగల దివ్యశక్తిని ప్రసాదించేవి మరికొన్ని. తొలి రకపు కిరణాలను తొలగించి మరి రకపు మేలి రకపు కిరణాలను ప్రవర్తింపచేసే ప్రకాశమూర్తి కేశవుడు. అతడే పురుషోత్తముడు. అతని అనుగ్రహం ఉంటే నరుడు తనలోని పశుత్వాన్ని పోగొట్టుకొని నారాయణుడు కాగలుగుతాడు. ఇదే సహస్రనామ సంయోగం అందించే సందేశం.